డబ్బు విషయానికి వద్దాం. డబ్బు ఒక సంపాదించడం ఒక పవిత్రమైన కార్యం అది. అడుక్కోమని భగవంతుడు ఆధ్యాత్మికం అంటే అందరు జోలె పట్టుకొని వెళ్ళిపోవడం అనుకుంటున్నాడు. కాదు. ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ధర్మ మార్గంలో డబ్బు సంపాదించడం. ఆ తర్వాత మనం మెయింటెనెన్స్ కి వాడతాము. ఆ తర్వాత ఇతరులకు సహాయం చేస్తాం. అప్పుడు అది మల్టిప్లై అవుతుంది. ఎందుకంటే మనం ఇస్తేనే అది మనకు తిరిగి వస్తుంది కాబట్టి. సో ఇలా ప్రతి విషయాన్ని ఒక సహజంగా జరగాల్సిన జీవితాన్ని మెస్అప్ చేసుకున్నాం. కాంప్లికేట్ చేసుకున్నాం. సో మనకి ఇది అర్థం అవ్వాలంటే ఎట్లా అర్థమవుతుంది? ఎప్పుడైతే ఆ భగవంతుని తలుచుకున్నప్పుడు మన ఆత్మే మనకి ఇండికేషన్ వేసేస్తది. భగవంతుడు కూడా ఎక్కడో సూచనలు ఇస్తారు మనకి. దానికి తగ్గట్టు చేసుకుంటూ పోతాం. ఈరోజు పూజలు చేస్తున్నా కానీ, ఈరోజు ఆహారం ప్లేట్‌లోకి వచ్చినప్పుడు చాలా మంది ఇంకా పాతకాలం ఇప్పటికి కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ముద్దని తీసి అలా తలుచుకుని పక్కన పెడతారు. భగవంతుని తలుచుకుని తింటారు. సో అదేదో ఒక ఏమంటారు దాన్ని ఒక రిచువల్ మాదిరి చేసేస్తున్నారు. ఫస్ట్ తలుచుకుంటారు భగవంతుడిని. ఆ తర్వాత వంకలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనము తలుచుకోవడానికి మన వంకలకి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మన ఇది క్యాచ్ చేస్తాడు ఇది. సో మీరే తర్వాత ఆలోచించి చూడండి. పుణ్యం చేసుకునే వచ్చారు అందరూ. దాన్ని మీరే తగ్గించుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇంక కర్మ ఫిలాసఫీ అంతా ఇంకా చెప్తూ పోతాను. నిజంగా నేను చెప్పే క్లాసులు వినాలి అంటే ధైర్యము, నిజాయితీ రెండు అవసరం అవుతాయి. ఇప్పటి వరకు మేము ఎందుకు ఇంతగా పాపులర్ అవ్వలేదు అని అంటే చాలా మందిలో ధైర్యం, నిజాయితీ మిస్ అయింది. ఎందుకంటే అవతల వాళ్ళని తప్పు పడితే ఎంతో రిలీఫ్ వస్తుంది. ఈ రోజు అరే మన పుణ్యాన్ని మనం తగ్గించేసుకుంటున్నాం అంటే కొంచెం హర్టింగ్ గానే ఉంటుంది.